హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో నేను ఈరోజు అయితే ఒక రెసిపీస్ కాదు, ఒక వ్లాగ్ లాంటిది, చిన్న 3 minutes వ్లాగ్. సో ఏంటంటే నిన్న మేము లక్డీ కపుల్ ఒక పని మీద, ఒక ప్రింటింగ్ పని మీద లక్డీ కపుల్ అయితే వెళ్ళాల్సి వచ్చింది. మా సార్ వర్క్ యాక్చువల్గా. సో నేను తనతో వెళ్ళిపోయాను. మరి వీడియో ఎందుకు తీశాను అని అంటే హలీం సీజన్ రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఎంత బిజీగా ఉన్నారంటే అంత బిజీ. 7 PM అవుతుంది. ఆ టైంలో కూడా చిన్న పిల్లలతో పాటు తినడానికి వస్తున్నారండి. సో మీకు అది చూపిద్దామనే దాంతోనే నేను వీడియో తీశాను. ఇన్ని రెస్టారెంట్స్ అంటే ఈ ఇయర్ అయితే నేను గమనించింది కొత్తగా వచ్చినాయి. ఎన్ని ఉన్నా అన్ని ఫుల్. మరి వాళ్ళది ఏం కాన్ఫిడెంటో, ఎలా సేల్ అవుతుందో కానీ మీరైతే చూడండి, అంత బాగున్నది. మీరు చూస్తే, ఈ వీడియో చూస్తే కూడా కొంచెం టెంప్ట్ అయిపోయి ఈరోజు వెళ్ళిపోయి తింటాం. సో ఇక్కడ ఇదంతా కూడా మేదీపట్నంలో. हेलो भाई, पत्थर का गोश्त पार्सल है साहब? नहीं, खाने का है। व्हाट रेट टोल्ड? कितना एक प्लेट कितना? चिकन 65। అక్కడ టోకన్ తీసుకొని ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇదంతా కూడా కబాబ్స్, రకరకాల కబాబ్స్ ఉన్నాయి. మేమైతే పత్తర్ కా గోష్ తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే చార్మినార్ వైపు అయితే ఇంకా కొంచెం మంచి టేస్ట్ ఉంటుండే, దానికన్నా పర్వాలేదు, బాగానే ఉంది, వెళ్ళి తినొచ్చు. సో పీసెస్ వచ్చేసి ఒక 10 to 12 పీసెస్ వచ్చినట్టున్నాయి. ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత ఇంకొకటి తినాలనిపించింది. సరే వచ్చినాం తీసేసుకుందాం ఇంకొక ప్లేట్ అని ఇంకొక ప్లేట్ కూడా తీసుకొని అది కూడా తిని, ఎంత తిన్నా అయితే కడుపు నిండదు కదా. మళ్ళీ నేను ఇంకొకటి తిన్నాను. అది ఏం తిన్నా అనేది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. మా సార్ అయితే ఇదొక్కటి తిని ఇదే డిన్నర్తో ఆపేశాడు, ముగిచ్చేశాడు. ఇలా ఇంకక్కడి నుంచి బయలుదేరేసి ఒక ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. చూడండి, మీరు గుర్తుపడతారా ఈ ఫ్లైఓవర్ ఎక్కడ అనేది? ఎంతమంది అయితే గుర్తుపడతారో వాళ్ళు కామెంట్ చేయండి. సో వీడియో కూడా మంచిగా వినండి, వింటే కూడా తెలుస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కడ అనేది. ఉన్న ఫ్లైఓవర్ ఇది, మంచి పెద్ద ఫ్లైఓవర్ ఇది. చాలా ఇది చేయడం వల్ల ఈ మేదీపట్నం రూట్లో వచ్చే ట్రాఫిక్కి చాలా ఈజీ అయిపోయింది ఇది. అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచిగా. ఆదిత్య వాడివి లెఫ్ట్ లో, రైట్ సైడ్ ఇంకోటి. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. బిల్డింగ్స్ చూడు. మన కార్ అద్దం కరెక్ట్ లేదు. జనాలు ఎక్కడి నుంచి వస్తారో, ఎట్లా సెటిల్ అయిపోతారో ఇక్కడ. ఇక ఫ్లైఓవర్ దిగిపోయాము. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్కి ఏమున్నాయో. సో మీరు ఇవి చూస్తే గుర్తుపట్టిపోతారు మీరు ఆ ఫ్లైఓవర్ ఎక్కడ, ఏంటి, ఏం ఫ్లైఓవర్ అని. నీకేం కావాలి చెప్పు. ఏమొద్దు. ఇక్కడ ఇంకా వచ్చేసాము. ఏమొద్దు అనుకున్నా డిన్నరు, మళ్ళీ అనిపించింది ఇంటికి వెళ్ళక ఆకలి అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడైతే ఈ బండి దగ్గర అయితే ఇడ్లీ తిందామని ఆగిన. అక్కడ పొంగనాలు ఉన్నాయి, పడ్డు పొంగనాలు అంటారు కదా, అవి తీసేసుకు. పక్కనే చెరుకు రసం ఉంది. చెరుకు రసం ఐస్ లేకుండా సబ్జా గింజలు వేసి ఇచ్చాడు. అది తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. కార్లో తాగుతున్నాము.
మారిపోయింది, రంగంతా మారిపోయింది. తీసుకున్న ఇంత టైంకి తాగితే ఎట్లా? సబ్జా గింజలు వేసారు ఇందులో, బెల్లం కూడా వేసినారా? ఫైనల్లీ ఇల్లు అయితే చేరిపోయాము. ఒక 2 o'clock ఏమో ఇంటికి అయితే చెప్పారు. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.